హలో ఎవ్రీవన్. ఈరోజు మనం లీడ్ కోడ్లో 14th ప్రాబ్లం చూద్దాం. ఇది వచ్చేపాటికి లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్. మెయిన్గా ఇందులో మనకి ఎట్లా ఇస్తాడంటే ఒక ఎరేలో ఇలా ఇస్తాడు. ఓకే, ఫ్లోర్ ఫ్లవర్ ఫ్లెట్ అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇండెక్సెస్ మూడింటికి వేరేగానే ఉంటుంది. కానీ లాంగెస్ట్ ప్రిఫిక్స్ కనుక్కోవాలి మనం ఫస్ట్ నుంచి. ఎఫ్ అన్నిట్లో కామన్ ఉంది, ఎల్ అన్నిట్లో కామన్ ఉంది, ఓ వచ్చేపాటికల్ రెండింటిలో కామన్ ఉంది. సో ఎఫ్ఎల్ని రిటర్న్ చేయాలన్నమాట. దీన్ని మనం ఎలా రిటర్న్ చేస్తామంటే ఫస్ట్ ఎఫ్ మూడిట్లో ఈక్వల్ ఉండాలి, సెకండ్ ఎల్ మూడిట్లో ఈక్వల్ ఉండాలి. సో ఆ బేసిస్ మీద మనకి ఈ ప్రాబ్లం చేస్తాం అనమాట. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ కేసు చూడండి, మూడిట్లో ఎక్కడ కూడా కామన్ లేదు. సో వీ హ్యావ్ టు రిటర్న్ నల్. సో ఇక్కడికి వచ్చేపాటికల్లా మనం రిజల్ట్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకే, ఫర్ రేంజ్ ఆఫ్, నేను ఇప్పుడు దాని లెంత్ కనుక్కుంటా. దేని లెంత్ కనుక్కుంటా అంటే దీని లెంత్ బట్టికే ఫస్ట్ బేస్గా తీసుకుంటాను నేను. ఓకే, దాని తర్వాత నేను మళ్ళీ ఇట్లా తీసుకుంటాను అన్నమాట నేను. సో నాకు అన్నిటితో రిపీట్ చేసుకోవాలి కాబట్టి ఫర్ ఎస్ఏఎన్ ఎస్టీఆర్ఎస్ అంటే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వస్తుంది, ఫ్లైట్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చేసే ఆపరేషన్ ఏంటంటే ఇఫ్ ఈ ఐ అనేది లెంత్ ఆఫ్ ఎస్ కన్నా మించిపోకూడదు. అంటే ఈ ఫస్ట్ జీరో ఇండెక్స్, మనం ఇండెక్స్ పంపిస్తాం 0 1 2 3 4 5. ఈ 5 అనేది దీనికన్నా ఎక్కువ వెళ్ళిపోవద్దు, తక్కువ ఉండొచ్చు, కానీ ఈక్వల్ టు ఉండాలన్నమాట. ఈక్వల్ టు అయినా కానీ. నెక్స్ట్ కేసు ఏంటి, ఈ ఎస్ ఆఫ్ ఐని అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఎఫ్లో నాట్ ఈక్వల్ టు దాని తర్వాత ఎలిమెంట్తో అయినా కానీ ఈక్వల్గా ఉందా లేదా, లేదు అని రాశారు. అప్పుడు రిటర్న్ ఆర్ నథింగ్ రిటర్న్ చేశారు. లేకపోతే ఉందనుకుందాం అక్కడ. ఓకే, ఉందనుకుంటప్పుడు ఏం రాస్తాం మనం, రిటర్న్ res plus equal to strings of 0 I రిటర్న్ చేస్తాం. టోటల్ రిటర్న్ res రన్ చేస్తున్నాను, చూద్దాం. accepted and just submit చేసి చూద్దాం. Yeah, code gets submitted. We are one of the top level. Okay, thanks for watching.